తెలుగు ప్రజలందరూ ఎంతో సంతోషంగాను, ఆనందంగాను జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు డే న్యూస్తో మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో చిలకలూరిపేట విద్యాసంఘం అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ తెల్ల సుబ్బారావు, చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్ష కార్యదర్శులు కొత్తమా శ్రీనివాసరావు, కార్యదర్శి ఆరేకట్ల కోటేశ్వరరావు, ప్రముఖ బంగారు వర్తకులు విజయల్ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత వేలంపల్లి రవిశంకర్, ప్రముఖ పిల్లల వైద్యులు ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు అరవపల్లి సురేష్, ఆర్యవైశ్య ప్రముఖులు చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోశాధికారి కనుమర్లపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు ప్రజలు ఈ సంక్రాంతి నెల రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, పట్టణంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మన పూర్వకాలం నుంచి కూడా పల్లె గ్రామాల్లో సంక్రాంతి వచ్చిందంటే ఆ నెల రోజులు కూడా మన ఇంటి ముందు ముఖ్యంగా ఆనాడు పేడతోటి కళ్యాపు చల్లి తల్లులు, బిడ్డలు అందరూ కూడా గొబ్బెమ్మలు తయారు చేసి, అదేవిధంగా మరి ముగ్గులు రకరకాలుగా రంగులతోటి ముగ్గులు ఏర్పాటు చేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి పాట పాడుతూ ఎంతో సంతోషంగా, అదేవిధంగా ఆ పండగ కార్యక్రమం నెల రోజులు కూడా జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా రైతులు మరి ఈ సంక్రాంతి పండగ అంటే చాలా ముఖ్యమైనది. పొలాల్లో కష్టపడి పండించుకున్నట్టు ధాన్యం మరి ఇంటికి తీసుకొచ్చి, మరి అదేవిధంగా కొన్ని పంటలు మరి పండే దశలో కూడా ఉంటాయి. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. మరి రాను రాను ఆ పరిస్థితులు మారి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి వాళ్ళు రైతు కష్టించి పండించిన మరి సరైన గిట్టుబాటు లేక ఈ వర్షాలు, తుఫాన్ల వల్ల మరి చాలా నష్టపడి ఎంతో మరి అలాంటి కార్యక్రమాలు చేసుకోవటం చాలా తగ్గిపోయింది. ఏది ఏమైనా సరే మన తెలుగు రాష్ట్ర ప్రజలు మరి ఎక్కడో హైదరాబాదు, ఇంకా బెంగళూరు, ఎక్కడ చాలా రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇంటి దగ్గరకు ఇక్కడికి ఈ ప్రాంతానికి బయలుదేరి వచ్చి తల్లిదండ్రులతోటి 2 రోజులు ఈ 2-3 రోజులు పండుగ జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా మన మరి ఇంటికి అందరూ మరి మన బిడ్డలు ఎక్కడెక్కడ కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా పల్లె గ్రామాల్లో ఆ రోజుల్లో మరి హరిదాసులు ఏగుజానే వచ్చి కోలాహలంగా ఇంటి ముందుకు వచ్చి మరి దర్శనం తీసుకొని చాలా, అదేవిధంగా గంగిరెద్దులు మరి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఇదిగా ఉంటూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బాగా జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా మన చిలకలూరిపేట పట్టణ ప్రజలకు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కానివ్వండి, రైతు కూలీలకు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా మరి పాడి పంటలతోటి మరి చిన్న వ్యాపారస్తులు కూడా అందరూ కూడా సుఖ సంతోషంలో, బిడ్డలు అందరం అంత సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి, వారికి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరిని కూడా మరి అందరితోటి చాలా ఎంత ముందు ఎంత సంపాదించామని అది కాదు, కానీ మనము, మన బిడ్డలు, మన కుటుంబము, తర్వాత మన పక్కన ఉన్నటువంటి మరి బంధుమిత్రులు, మన ప్రక్కన ఉన్నటువంటి స్నేహితులు, వీళ్ళందరినీ కూడా గుర్తుంచుకొని ఈ పండుగ సందర్భంగా అందరిని కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అట్లానే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా వర్తక వ్యాపార కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో మంచి వ్యాపారంలో దినదినాభివృద్ధిగా ముందుకు సాగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లానే మా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్
కుటుంబ సభ్యులందరూ కూడా వ్యాపారాభివృద్ధి చెందాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ మరి ఒక్కసారిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు, చిలకలూరిపేట. ముందుగా అందరికీ, యావత్ హిందూ భారత రాజ్యాంగంలో ఉన్న అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా, హిందూ ఆత్మబంధువులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం దేవస్థానం తరఫున. ఈ సంక్రాంతి నుండి అందరూ కూడా సకల సౌఖ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని కోరుకుంటున్నాము. మకర విళక్కు ప్రతి అయ్యప్ప భక్తుడికి కూడా మకర విళక్కు అనేది ముఖ్యమైన పండుగ. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో స్వామివారు అందరికీ కూడా దర్శించేటువంటి కార్యక్రమం ఇది. శబరిమలలో 5 కొండల పైన కాంతమల శిఖరం మీద జ్యోతి రూపంలో స్వామివారు అందరికీ దర్శనమిస్తారు సాయంత్రం 6:45 తదుపరి సాంప్రదాయ నగలతో దివ్యాభరణ దర్శనం ఉంటుంది. అలాగే మన దేవాలయంలో కూడా స్వామివారికి కర్పూర జ్యోతి ప్రజ్వలన సాయంత్రం 6:45 తదుపరి ఆభరణంతో, దివ్యాభరణంతో దర్శనం. అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయబడింది. ఆ రోజున అనగా జ్యోతి రోజున 14వ తారీఖున సంక్రాంతి పండుగ రోజున శబరిమల జరిగే విధంగా ఉదయం పూట స్వామివారికి సుప్రభాత సేవ, అట్లాగే సహస్రనామార్చన, 18 రకాల ద్రవ్యాలతో కలశాలతో అభిషేకం స్వామివారికి, మధ్యాహ్నం మహానివేదన. దీక్షదారులకు దసరా పండుగ నుండి సంక్రాంతి రోజు అన్నదానం, ఆ రోజున అన్నప్రసాద వినియోగాన్ని ఆ రోజుతో ఆపడం జరుగుతుంది. తదుపరి మరో సంవత్సరం యథావిధిగా జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి దీక్షదారులకు అన్నప్రసాద వినియోగం, తదుపరి సాయంత్రం 6 గంటలకు సంధ్యాదీపార్చన, 6:45 జ్యోతి ప్రజ్వలన. జ్యోతి ప్రజ్వలనకు ముందుగా స్వామివారి ఉత్సవమూర్తి ఆరాటి విగ్రహం దేవాలయ ప్రదక్షిణకి విచ్చేస్తారు స్వామివారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం స్వామివారికి పుష్పాభిషేకం, దివ్యాభరణ దర్శనం, అల్పాహార విందు. 50 మంది భక్తులు కూడా విచ్చేసి తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారిని సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుమర్రు, చిలకలూరిపేట. మీ అందరి ఆత్మీయుడు, దేవాలయ అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతున్నాను. చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగ అంటే ప్రపంచం నలుమూలల ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పుట్టినిల్లుకి వచ్చి బంధువులతో, స్నేహితులతో గడపడం అనేది మనకి అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారము ఈ ఆధునిక యుగంలో కూడా తప్పకుండా, ఆ క్రమం తప్పకుండా ఆధునిక యుగంలో కూడా ఆ ఆచారాన్ని పాటించడం కూడా మన అందరి అదృష్టము. మన